తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు తెలంగాణలోని ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకాన్ని అమలు చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంతో CURE ప్రాంతంలోని 18,766 ఆటోలను ప్రయోజనం కలగనుంది. ఇక రెట్రో ఫిట్మెంట్ లేదా కొత్త ఈవీ ఆటోల కొనుగోలుకు 1.5 లక్షల సహాయం అందజేయనుంది. ఆటో రిక్షాలను ఈవీలుగా మార్చి ఈ పథకానికి 200 కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించనుంది. హైదరాబాద్లోని కాలుష్య నియంత్రణతో పాటు ఆటో డ్రైవర్ల ఇంధన వ్యయం తగ్గింపు లక్ష్యంగా ఈ పథకానికి తెలంగాణ సర్కార్ అమలు చేయనుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ శుభాకాంక్షలు. పర్యావరణాన్ని కాపాడడానికి మీరు కూడా భాగస్వాములు కావాలని, మీ ఆటోలన్నీ ఈవీకి కన్వర్షన్ చేసుకోవడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ ప్రతి ఆటోకు ₹150,000 ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించింది. అందరూ తప్పకుండా హైదరాబాద్ భవిష్యత్తు దృష్ట్యా, పర్యావరణ దృష్ట్యా అందరూ కూడా ఈ యొక్క ఆటోలను మరి ఈవీ కన్వర్షన్ చేయించుకునే విధంగా అప్లికేషన్ చేసుకోవాలని కోరుతూ, తప్పకుండా మీకు సంబంధించిన సంక్షేమ బోర్డు కావచ్చు, ఇతరత్ర సమస్యలన్నీ పరిష్కరించే దిశలో ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుందని మనవి చేస్తూ, ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు రెట్రోఫిట్ చేసేటువంటి ఖర్చును ప్రభుత్వం భరిస్తూ ఉందో ప్రతి ఆటో యజమాని హైదరాబాద్ పరిధిలో మరి డీజిల్, పెట్రోల్ లేకుండా కన్వర్షన్ చేయించుకోవాలని కోరుతా ఉన్నాను. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ శుభాకాంక్షలు. పర్యావరణాన్ని కాపాడడానికి మీరు కూడా భాగస్వాములు కావాలని, మీ ఆటోలన్నీ